చిత్రగ్రీవుడు పావురాలకి కథను పూర్తి చేసి మిత్రులారా, దురాశ దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైందా అన్నాడు చిత్రగ్రీవుడు. రాజు అయినా ఆ మాటలు మిగిలినవన్నీ పట్టించుకోలేదు. ఇక అవి తన మాట వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు వీరికి రాజు అయినటువంటి కారణంగా అతను కూడా వెళ్ళవలసిందే కదా, అందువల్ల రాజధర్మాన్ని పాటించి వాటితో పాటు కలిసి ఆ నూకలున్న ప్రదేశం మీద వాలాడు. అంతే, కపోతాలన్నీ కూడా ఆ వలలో చిక్కుకున్నాయి. చెట్టు చాటున ఉన్న వేటగాడు ఎందుకైనా మంచిదని వాటిపైన కూడా వేరే వలను విసిరేశాడు. పావురాలన్నీ కూడా, అయ్యో, నీ మాటలు వినకపోవడం వల్లనే ఇదంతా జరిగింది, అనవసరంగా మా ప్రాణాలు మేము తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా ఏడవకండి, మనమందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు, మన బలమంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం, త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నాడు, పదండి అని తొందర చేసింది సరికి అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ నిర్ఘాంతపోయాడు ఆ వేటగాడు. అది చూసిన లఘుపతనకం అంటే ఎవరు? బూరుగు చెట్టు మీద వీటన్నీ చూస్తున్నటువంటి కాకి. లఘుపతనకుడు వాటిని అనుసరించి వాటితో పాటు వెళ్ళిపోయాడు. అలా పైకి ఎగిరిన పావురాలన్నీ చిత్రగ్రీవునితో, చిత్రగ్రీవ, నీ మాట విని మేము వలతో సహా ఎగరగలిగాం, కానీ ఇక మా వల్ల కావడం లేదయ్యా, ఈ వల నుండి మమ్మల్ని తప్పించేవారు లేరా అని అడిగాయి దిగులుగా. చిత్రగ్రీవుడు, విచారించకండి, ఇక్కడి కొద్ది దూరంలోనే గండకీ నది తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అని మూషకోత్తముడు నివసిస్తున్నాడు, అతడు మనకు తప్పక సహాయం చేస్తాడు అని వాటికి ధైర్యం చెప్పి నదీ తీరం చేరుకొని తన మిత్రుని సహాయం కోసం అర్థిస్తూ, హిరణ్యక, మిత్రమా హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుని కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటికి వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండటం చూసి చిత్రగ్రీవుడి తాళ్లను కొరకబోయినాడు. కానీ చిత్రగ్రీవుడు ముందుగా తన వారి బంధనాలను ముందుగా విడిపించి తర్వాత తనను విముక్తుణ్ణి చెయ్యమని ప్రాధేయపడ్డాడు. హిరణ్యకుడు అలానే చేసి చివరికి చిత్రగ్రీవుని విడిపించాడు. చిత్రగ్రీవుడి సహృదయానికి ఎంతగానో ఆనందించాడు హిరణ్యకుడు. ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు అతని పరివారము కృతజ్ఞతలు తెలిపారు. తరువాత హిరణ్యకుడు వాటికి అన్నిటికీ మంచి విందు చేసి సాగనింపాడు. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మంచి స్నేహితుడు ఎలా ఉపయోగపడగలరో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కదా. ఇదంతా ఆ సమీపంలో ఉన్నటువంటి లఘుపతనకం చూసింది. హిరణ్యకుడు వంటి ఉత్తమమైన మిత్రుడు తనకు కూడా మిత్రుడైతే తన జన్మ ధన్యమవుతుందని అనుకుంది లఘుపతనకం. అలా అనుకోగానే అది హిరణ్యకుడి నివాసం ముందు వాలింది. అలా వాలిన వెంటనే దాని రెక్కల విపరీతమైన శబ్దానికి హిరణ్యకుడు విని, అమ్మో, ఇక్కడేదో గ్రద్ద వచ్చి వాలినట్టుంది, నేను ఈ చోటుని వదిలి బయటికి వెళ్ళకూడదు అని నక్కి దాక్కున్నది. ఓ ముషుకొత్తమా, బయటకు రా, నా వల్ల నీకు ఆపద రాదు అంది లఘుపతనకు. అప్పుడు కలుగు నుండి బయటకు వచ్చి హిరణ్యకుడు, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు పిలిచావు అని అడిగింది. నా పేరు లఘుపతనకం, నీ వంటి వానితో స్నేహము కోరి వచ్చాను, నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని అడిగింది లఘుపతనకం.
నీతో స్నేహమా? నీవు నేను జాతిరీత్యా శత్రువులం. నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింకలా అవుతుంది నా పరిస్థితి అన్నది హిరణ్యకు. ఎవరా నక్క, ఏమా కథ అడిగింది లఘుపతనకు. ఇది రేపు తెలుసుకుందాం.